హలో అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఉన్న కూరగాయల మార్కెట్కి అయితే ఈ రోజు రావడం జరిగింది. ఈ మార్కెట్లో కూరగాయలు మాత్రం చాలా తాజాగా దొరుకుతాయి. ఈ మార్కెట్లో అయితే వీళ్ళు ఇంటి దగ్గర పండించిన నేచురల్ గా పండించిన కూరగాయలు మాత్రం ఈ మార్కెట్ కి అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మార్కెట్ లో అయితే కూరగాయలు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. మనమైతే వారానికి సరిపడా కూరగాయలు మాత్రం తీసుకోవచ్చు. ఈ మార్కెట్ లో అయితే మనకు దొరకని కూరగాయ అంటూ ఉండదు. అడవిలో దొరికే ఆకుకూరలైనా మనం ఇంటి దగ్గర పండించిన కూరగాయలన్నా అన్ని నేచురల్ గా పండించినవి మనకు ఈ మార్కెట్ కి వస్తూ ఉంటాయి. ఈ రోజైతే మనకు కావలసినవి అడవిలో దొరికినవి ఏమన్నా కూరగాయలు తీసుకొచ్చారో లేదా అని చూడడం జరుగుతుంది. ఆకుకూరలు అయితే మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ మార్కెట్ లో ఏదైనా కూరగాయ ఇలా చిన్న చిన్న కుప్పలుగా పోసి ఏదైనా ఐటమ్ 20 రూపాయలకు అమ్ముతుంటారు. 20 రూపాయల్లో మనకు పావు కిలో కంటే ఎక్కువగానే వస్తుంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉల్లిగడ్డలు ఏదైనా ఐటమ్ ఇలా పోగులుగా పోసి అమ్ముతుంటారు. మనకైతే ఇక్కడ ఉన్న కనిపిస్తున్నాయన్నీ మనకు చాలా చౌకగా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్ లో బిజినెస్ మాత్రం ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తుంటారు. జెంట్స్ కన్నా ఆడవాళ్ళే ఎక్కువగా కూరగాయల మార్కెట్ లో బిజినెస్ చేయడం నేను ఇక్కడ ఈ మార్కెట్ లో చూడడం జరుగుతుంది. నేనైతే ఈ మార్కెట్ లో ఏం చేసుకున్నానంటే నేచురల్ గా పండించిన కూరగాయలు మాత్రమే తీసుకున్నాను. అలాగే అడవిలో దొరికే ఆకుకూరలు మాత్రమే తీసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్.